తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయింది? ఆ నినాదం మారిపోయింది. ఇప్పుడు ఏమిటి తెలుసా కొత్త నినాదం? బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. నిందలు, దందాలు, చందాలు. నీళ్లు నిధులు నియామకాలు లేదు, నిందలు, దందాలు, చందాలు. తెల్లారి లేస్తే ఎవరిని దోసుకోవాలా, ఎవరిని ఎట్లా బెదిరించాలా, ఎవరిని తోలు వలిచి పైసలు వసూలు చేయాలా, ఎట్లా ఢిల్లీకి డబ్బులు పంపాలా. రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు. మాటలు బాగా చెప్తాడు. ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు, మీకు యాదుకుండాల. మాటల మనిషి అనుకున్నాం ఆనాడు, కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తా ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడు మూటలు మోసిండు, యాదుకుండాలా మీకు. ఓ నల్ల బాగులు దొరికిండు కదా, యాదుకుందా? ఇప్పుడు ఏమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు. తేడా ఏమీ లేదు. మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు. నిజంగా గత 18 నెలల పరిపాలన చూస్తే మనందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థమైంది, రాష్ట్రంలోని ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైనది. ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం అనే మేనిఫెస్టో. 420 హామీలు ఇచ్చి ఎవరికి ఏది కావాలంటే అది చేస్తామని చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆకాశంలో ఉన్న స్వర్గాన్ని కూడా మీ కాడికి తీసుకొస్తాం, మీ ఇంటి ముంగట పెడతామని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి జూటా మాటలు చెప్పి ఈ శతాబ్దపు అతిపెద్ద మోసాన్ని రాహుల్ గాంధీ వచ్చి, సోనియా గాంధీ వచ్చి, మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చి, ప్రియాంక గాంధీ వచ్చి, సిద్ధరామయ్య వచ్చి, ఒకరు కాదు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి రకరకాల డిక్లరేషన్లు, రకరకాల మాటలు, ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పి వాళ్ళ ప్రజలను మోసం చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ నిజంగా కూడా చెప్తున్నాను, నేను కొంత బాధతో, కొంత మరి అసంతృప్తితో కూడా చెప్తా ఉన్నా ఈ మాట. అంతా బాగా నడుస్తున్న టైంలో, 10 ఏళ్ళు తెలంగాణకు బలమైన పునాది పడి ముందుకు పోతున్న టైంలో ఆ మధ్యలో నేను చిన్నగా ఉన్నప్పుడు సినిమా వచ్చింది, మోసగాళ్లకు మోసగాడని, యాదుకుందా? ఎందుకంటున్నా అంటే నేను అనుకున్న చూసి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా, ప్రజలు మోసం చేయాలనే కోరుకుంటారు, మోసపోవాలనే కోరుకుంటారు, మోసగాళ్ళనే నమ్ముతారు అని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా. నమ్మరేమో అనుకున్నా. కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్ళు అవకాశం ఇచ్చినా కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు, కనీసం కడుపు నిండా బువ్వ పెట్టలేదు. అట్లాంటి దిక్కుమాలిన పార్టీని ఎవరైనా నమ్ముతారా అనుకున్నా. కానీ మనోళ్ళు ఏ కారణం చేతనో కానీ, అంటే మీరు గద్వాలోళ్ళు కాదు, పాలమూరులో మిగతా నియోజకవర్గాల్లో మాత్రం నమ్మి బొక్కబొరలో పడ్డారు. ఈరోజు బాధపడుతున్నారు. ఇవాళ ఒక దగ్గర కాదు, ఎక్కడ పోయినా చెప్తున్నారు, ఎక్కడ పోయినా ఆపి పట్టి మరీ అడుగుతున్నారు, అన్నా ఎన్ని రోజులు చూడాలన్నా ఈ దరిద్రాన్ని, ఏదైనా చూడరాదా ఉపాయం అంటున్నారు. ఇది వాస్తవం, నేను చెప్పేది. మీ దగ్గర కూడా అంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చే ముందు మన మహమూద్ అలీ సాబ్, మన మాజీ మంత్రి, ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్లో ఉన్నాడు అంటే పోయి నాంపల్లిలో ఒక హాస్పిటల్ ఉంటే పోయి హాస్పిటల్లో నేను పలకరించి కిందికి వస్తున్నా. ఒక ముస్లిం లేడీ, ఒక పెద్ద మనిషి వచ్చి నా చేయి పట్టుకుంది. బిడ్డ ఆగాగు అంటే ఏందమ్మా అంటే మందిలో వచ్చింది, అడ్డం పడ్డది. ఆగు నువ్వు అక్కడ ఆగు అనే. ఏమమ్మా అంటే ఏం లేదు, కేసీఆర్ గారికి ఒక మాట చెప్పు, కేసీఆర్ ఉన్నప్పుడు నా పేరు పలక్నుమాలో ఉంటా, నా పేరు నూర్ ఫాతిమా, కేసీఆర్ అన్నకు చెప్పు, అన్న ఉన్నప్పుడు మా ఇంట్లో కరెంటు పోకపోయేది, ఈ దరిద్రులు వచ్చినాక రోజుకి 8 సార్లు పోతున్నది, జల్దీ రమ్మను కేసీఆర్ను అన్నది. అంటే ఎట్లమ్మా, ఏం చేస్తాము, ఒక ఓటుకు, తప్పు ఓటుకు మరి శిక్ష 5 ఏళ్ళు కదా, ఏం చేయాలి నేను అని నేనంటే, ఏదన్నా ఉపాయం చూడు బిడ్డ, ఏదన్నా చూడరాదు మీరు అందరు కలిసి అంటున్నది. ఉపాయం ఏం లేదు, ఉపాయం ఒకటే. ఏ 10 మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ 10 మంది సన్నాసులకు రేపటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు గాల్చి వాత పెట్టడమే ఉపాయం తప్ప వేరేం లేదు. మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, వీళ్ళు వాళ్ళు అని కాదు, మీ ఎమ్మెల్యే పేరు తీసుకునే అక్కర కూడా లేదు. ఎందుకంటే కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అని ఎవడు మనోడో ఎవడు దుర్మార్గంగా మనతో నుండి వెన్నుపోటు పొడిచేటోడో మనకు అర్థమైంది. కాబట్టి అట్లాంటి వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళని పెద్దోళ్ళని చేయాల్సిన అవసరం లేదు. ఆ 10 మందిని మీరు గట్టిగా అనుకుంటే గద్వాలలో పండబెట్టి తొక్కే శక్తి మీకుందని మాట